Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. గత దశాబ్ద కాలంగా క్రికెట్ ఇన్నింగ్స్తో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించిన మన తెలుగు తేజం భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గారు ఇప్పుడు రాజకీయ ఇన్నింగ్స్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ మధ్యనే అధికార వైసీపీ సీఎం గారి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 55 వన్డే మ్యాచ్లు, 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు, 124 నాట్అవుట్గా రికార్డ్, ఇవన్నీ ఆయన క్రికెట్లో రికార్డ్స్. ఇప్పుడు బ్యాట్ పక్కన పెట్టి పొలిటికల్ జెండాని పట్టుకుంటున్నారు. అయితే ఈ మధ్య మనకు తెలుసు వైసీపీలో జాయిన్ అయ్యారు, అది కూడా సీఎం గారి సమక్షంలో. కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆయన కేవలం స్టార్ క్యాంపెయినర్గా ఉంటారా, లేక ఎన్నికల బరిలో దిగుతారా? ఒకవేళ దిగితే పార్లమెంటుకా, అసెంబ్లీకా, అసలు ఎక్కడి నుంచి తన పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు? ఇవన్నీ ఆయన మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి రాయుడు గారు. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడడం. ఒకప్పుడు క్రికెట్ స్క్రీన్ మీద చూసేవాళ్ళం మిమ్మల్ని క్రికెట్ కోసం. ఇప్పుడు మా ఎదురుగుండా ఒక పొలిటికల్ లీడర్గా ఎంట్రీ ఇచ్చారు. ఇది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ చెప్పాలంటే. రాజకీయాలు వేరు, ఆటలు వేరు, క్రీడలు వేరు. ఆ జీవితం వేరు, ఈ జీవితం వేరు. ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? ఇంకా అంటే వదిలేసినట్టేనా పూర్తిగా? ఎస్ మేడం, లాస్ట్ ఇయరే రిటైర్ అయ్యాను. లాస్ట్ ఐపీఎల్ లాస్ట్ మ్యాచ్ అని కూడా దాని ముందే ప్రకటించి చెప్పి రిటైర్. మెయిన్ ప్రజాసేవ కోసం అని చెప్పి రావటం జరిగింది. మనకి వైసీపీ సిద్ధాంతాలు నచ్చి జగన్ గారు మెయిన్ ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యం కానీ చాలా ఇన్స్పిరేషనల్గా, నేను చాలా స్కూల్స్ కాలేజెస్ తిరిగినప్పుడు కూడా మన యువత ఎంతో బాగుపడుతున్నారు, ఎంతో మంచి స్థాయికి కూడా వెళ్తారు, ఫ్యూచర్ వాళ్ళకి చాలా బాగుంటుందని నేను నమ్మి నేను కూడా అండగా ఉండి తోడుగా ఉండి వాళ్ళకి ఇంకా అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి స్టేట్ని యూత్ పరంగా అని చెప్పి జాయిన్ అవటం జరిగింది. మీరు ఇప్పటికే గుంటూరు ఆ చుట్టుపక్కల ఏరియాస్లో చాలా రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు బయటికి తెలియదు అసలు. మాది పర్సనల్గా మీడియా కాబట్టి మాకు తెలుస్తాయి అన్నీ. నార్మల్గా అయితే పబ్లిక్కి తెలియదు అసలు ఎవరికి కూడా. ఎందుకు బయటికి రాకుండా కామ్గా కూల్గా అలా చేసుకుంటూ పోతున్నారు? అంటే ఇప్పుడు యూత్ పాలిటిక్స్కి వచ్చినప్పుడు పాలిటిక్స్ కూడా కొద్దిగా మనం చేంజ్ చేయాలి కదా. సో అందరికీ తెలియాల్సిన అవసరం ఏమన్నా, మనం మంచి పని చేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆనందంగా ఉండాలి, మనం చేసే పర్పస్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అక్కడ ఒక పాజిటివ్ డిఫరెన్స్ అవ్వాలనే చేస్తాం తప్ప మనం డప్పు కొట్టుకుని బయటకు వచ్చి ఉపయోగం ఏమి. కానీ గ్రేట్ అండి అది నిజంగా. అంటే ఏ మోటో లేకుండా మీరు చేశారు ఈ 6 నెలల పాటు. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి రావటం నిజంగా శుభ పరిణామం. మీరు అన్నట్టు యూత్ రావాలి రాజకీయాల్లోకి. మీరు జాయిన్ అయినప్పుడు మీ పక్కకే నారాయణ స్వామి గారు ఉన్నారు, తర్వాత మిథున్ గారు ఉన్నారు, చాలా హేమాహేమీలు. అలాంటి వాళ్ళు మీ పక్క నుండి మిమ్మల్ని జాయిన్ చేశారు. చాలా ప్రయారిటీ, చాలా ఇంపార్టెన్స్ మీకు జగన్ గారు ఇస్తున్నారు. ఎందుకో తెలుసుకోవచ్చా? అంటే ప్రయారిటీ అని కాదు మేడం, ఆయనకి లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది. జెన్యున్గా సర్వీసు, జెన్యున్గా ఒక పాజిటివ్ డిఫరెన్స్ చేయడానికి వచ్చాడు. అంటే ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉన్నాయి. ఇట్ ఈస్ అబౌట్ పాలిటిక్స్ ఫార్ ద సొసైటీ. అంటే జనాల్లో ఉండి జనాల్లో తిరుగుతూ జనాల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అందుకే అంత ఇంపార్టెన్సా మీకు? అంతే కదా మేడం. అంటే మనము వర్క్ అనేది మనం వండి చేయాలి. అంటే ఇట్ ఈస్ 24/7 జాబ్ పాలిటిక్స్. ఎందుకంటే జనాల లైఫ్స్, దేర్ ఫ్యూచర్, వాళ్ళు ఎన్నో ఆలోచించి మన రెస్పాన్సిబిలిటీ మన చేతుల్లో పెడతారు. సో దట్ ఈస్ అన్ యాడెడ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఇది తప్ప ఇంకా వేరే ఏమీ ఫోకస్ లేకుండా మనము చేయాలి మేడం. వాళ్ళు అంటే దట్ ఈస్ వాట్ ఈవెన్ పీపుల్ ఎక్స్పెక్ట్ కదా. మీరు ఐపీఎల్లో అక్కడ ధోని గారు మీకు క్రికెట్ క్యాప్టెను, ఇక్కడ పొలిటికల్గా ఈయన క్రికెట్ క్యాప్టెను. వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ చెప్పండి, ఈ ఇద్దరు క్యాప్టెన్ల మధ్య. అంటే డిఫరెన్స్ వాళ్ళల్లో అంటే మెయిన్ ప్రెషర్ సిచ్యువేషన్స్లో చాలా కామ్గా ఉంటారు. ఎన్ని అంటే సెట్ బ్యాక్స్ వచ్చినా కూడా గట్టిగా నిలబడి మంచి పాజిటివ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తారు. ఇక యాజ్ యూజువల్ నేను ఐ ఆల్వేస్ బీన్ ఏ టీమ్ ప్లేయర్ మేడం. సో మనం టీం గెలవడం కోసము మనం డెఫినెట్గా ఐ ఆల్వేస్ గివ్ మై బెస్ట్ కాబట్టి ఈవెన్ దిస్ ఇన్నింగ్స్లో కూడా ఐ గివ్ మై బెస్ట్. నేను అడిగింది మీ గురించి కాదు, వాళ్ళిద్దరికి డిఫరెన్స్ చెప్పమని అడిగా. ఆ క్యాప్టెన్కి ఈ క్యాప్టెన్, చెన్నై సూపర్ కింగ్ క్యాప్టెన్కి
తర్వాత ఇప్పుడు మీ పొలిటికల్ పార్టీ క్యాప్టెన్ జగన్ గారికి, అక్కడ ధోని గారు, ఇక్కడ జగన్ గారు, వీళ్ళిద్దరు డిఫరెన్స్ చెప్పమన్నా. డిఫరెన్స్ ఏం లేదు మేడం, సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. అవునా? అంటే ఇద్దరు విజనరీస్, ఓకే. సో దే హ్యావ్ ఎ వెరీ లాంగ్ టర్మ్ విజన్. ఇప్పుడు జగన్ గారు కూడా మనకు సంక్షేమ పథకాలు అన్నీ పెట్టినవి కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లాంగ్ టర్మ్ పావర్టీ ఎలిమినేషన్ కోసమే. అది ఈరోజు ఏదో మనము వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ చదువు కోసం వేస్తున్నాము, వాళ్ళు ఇల్లు గడవటం కోసం వేస్తున్నాము, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాం అంటే వాళ్ళ పిల్లలందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళి, సో అప్పుడు ఇంకా వాళ్ళకి అవసరం ఏముంటుంది సంక్షేమ పథకాలు. అదే కాకుండా డెవలప్మెంట్ కూడా ఇప్పుడు సార్ చేస్తున్నాయి, ఎన్నో కాలేజెస్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, రకరకాలు మనకు వస్తున్నాయి, పోర్ట్స్ వస్తున్నాయి. కొద్దిగా ఓపిక బట్టి టైం బట్టి ఆయన విజన్ కూడా లాంగ్ టర్మ్ కాబట్టే ఈజ్ డూయింగ్ ఆల్ దట్. షార్ట్ టర్మ్ విజన్ అంటే ఈ రోజు ఏదో మ్యాజిక్ ఏదో చేసి ఓట్ కోసం కాదు కదా, ఈజ్ యాక్చువల్లీ జెన్యున్లీ బిలీవింగ్ దట్ ఆల్ దీస్ థింగ్స్ దట్ హీఈస్ డూయింగ్, ఇవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్ వెళ్ళి మన స్టేట్ వాళ్ళందరూ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని. ఈవెన్ ధోని కూడా అట్లానే కదా మేడం, హీ హెస్ బిల్ట్ ఇండియన్ టీమ్, హీ హెస్ బిల్ట్ సిఎస్కే విత్ అ లాంగ్ టర్మ్ విజన్, ప్లేయర్స్ని తీసుకురావటం, గ్రూమ్ చేయటము. సో ఇట్స్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. డిఫరెన్సెస్ అంత లేవు కానీ సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఏ క్యాప్టెన్ ఇష్టం ఇద్దర్లో? మేడం ఇద్దరు ఇష్టము. సో ఇద్దరి దగ్గర నేను సోవెనియర్స్ తీసుకున్నాను. సో ఆయన దగ్గర కూడా ఐ హావ్ టేకెన్ అన్ ఆటోగ్రాఫ్ ఫర్ మీ. ఈవెన్ జగన్ సార్ దగ్గర కూడా కండువా కప్పినట్టు ఐ హావ్ టేకెన్ హిస్ ఆటోగ్రాఫ్ ఆన్ దట్. సో ఫర్ మెమరీ. సో ఇట్ స్టార్ట్ ఆఫ్ అ గుడ్ జర్నీ, అంటే జర్నీ ఇంటూ పబ్లిక్ సర్వీస్ కాబట్టి. సో ఈజ్ మై క్యాప్టెన్, సో ఐల్ బి హెల్పింగ్ హిమ్ అవుట్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ. ఇప్పుడు మీ క్యాప్టెన్ గుంటూరులో మీకోసం ఎలాంటి ఫీల్డ్ని రెడీ చేయబోతున్నారు? మీరు బ్యాట్స్మెన్ గా ఉంటారా, బౌలర్ గా ఉంటారా, లేకపోతే ఆల్రౌండర్ గా చూపించబోతున్నారు మాకు మిమ్మల్ని? సార్ నాకు తెలిసి కొన్ని రోజుల్లో హీల్ అనౌన్స్ వాట్ ఇట్ ఈస్. సో నేను చెప్పడం బాగోదు, సార్ అనౌన్స్ చేస్తారు. బట్ డెఫినెట్గా గుంటూరులో ఐల్ బి ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ కోసము, గుంటూరు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోసము ఐల్ బి వర్కింగ్ అండి. అంటే ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది క్లారిటీ లేదు. అంటే క్లారిటీ ఉంది, కాకపోతే అది సార్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. ఓకే. మాకున్న ఇన్ఫో ప్రకారం మీరు గుంటూరు డిస్ట్రిక్ట్ లో చేయబోతున్నారని వింటున్నాము. గుంటూరు మేబీ అన్నట్టుగా పార్లమెంట్గా, అసెంబ్లీకా, అది మీరు చెప్పాలి ఇప్పుడు. అది కూడా సరే అనౌన్స్ చేస్తే బాగుంటుంది. కాకపోతే అదే నేను చెప్పేది, మన జిల్లా వ్యాప్తంగా మన గుంటూరు జిల్లా నెంబర్ 1 జిల్లాగా చేసేది నా బాధ్యత, నెంబర్ 1 జిల్లాగా చూడాలనేది నా ఆశ. సో అది మనం అందరం కష్టపడి చేస్తే అవుతుంది. మీరు కూడా గుంటూరు వాసే కదా. అవును. మీరు అంటే టీంలో ఉన్నప్పుడు నెంబర్ 3లోనో నెంబర్ 4లోనో దిగేవాళ్ళు. ఇప్పుడు ఇంకొక 2-3 మంత్స్ ఎలక్షన్ అందనంగా ఈ క్రికెట్ ఫీల్డ్లో నుంచి సడన్గా రాజకీయ ఫీల్డ్లోకి వచ్చేసారు, పొలిటికల్ ఫీల్డ్లోకి. మరి ఇప్పుడు గ్రౌండ్ని ఎలా ప్రిపేర్ చేస్తారు? ప్రిపేర్ అని ఏం లేదు మేడం, 6 months నుంచి జనాలు చూస్తున్నారు, అన్ని రకాల వర్క్స్, వాళ్ళ సమస్యలు అన్ని ప్రతి ఊరు తిరిగి మేము తెలుసుకోవటం జరిగింది, రాసుకోవటం జరిగింది. సో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో మనమైతే ఏ విధంగా డిస్ట్రిక్ట్ డెవలప్ అయితే బాగుంటుంది, ఎక్కడ ఏ ఇండస్ట్రీస్ రావాలనుకుంటున్నారు, సో అవన్నీ కూడా మొత్తము నేను పరిశీలన చేశాము, మొత్తం తిరిగాము, అన్నీ తెలుసుకున్నాను మేడం. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇచ్చారంటే డెఫినెట్గా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. గ్రౌండ్లో పిచ్ ఎలా ఉన్నా 6 కొట్టి తీరాల్సిందే మీరు మామూలుగా. కానీ ఇక్కడ పొలిటికల్ గ్రౌండ్లో ఎలా సక్సెస్ అవ్వబోతున్నారు? ఎందుకంటే పిచ్ తెలియదు ఇక్కడ. నా ఉద్దేశం ఏంటంటే మేడం, తెలియాల్సిన అవసరం లేదు, మనం మంచి పని చేయడానికి వచ్చాము, పబ్లిక్ కోసం సర్వీస్ చేయడానికి వచ్చాను. సో దాంట్లో పెద్దగా తెలుసుకొని ఈ రాజకీయ పరంగా ఎత్తులు పై ఎత్తులు వేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్ మనం ప్రజలకి ఏం చేయొచ్చు, నేను వస్తే ఇట్ ఈస్ నాట్ ఫర్ సమ్ పోస్ట్ కానీ ఏదో సీట్ కాదు, మనకు మెయిన్ ఏంటంటే జనాల్లో ఇఫ్ ఐఎమ్ కమింగ్, ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ 24 hours ఆర్ 365 days ఆర్ 5 years, ఆ 5 yearsలో నేనేం చేస్తా జనాలకి, అదే ఆలోచన తప్ప మనం ఏదో, నేను ముందు కూడా కొన్ని స్పీచ్ల్లో కూడా చెప్తూ ఉంటాను, ఏదో సైరన్ వేసుకొని పోతులు కొట్టడానికి కాదు, మనం జనాలకి పని చేసుకు, వాళ్ళకి ఏం కావాలి అది మెయిన్ మేడం. అంటే మన డిస్ట్రిక్ట్కి ఏం కావాలి, మన వచ్చే జనరేషన్కి ఏం కావాలి, అవన్నీ కూడా మేము రాసుకున్నాము. అన్నీ దాని పట్ల ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కావాలంటున్నారు గుంటూరులో, కంపల్సరీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాలని. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి స్టేడియంస్, అవి కూడా కంపల్సరీ మన ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయితే ఆడిపియాలి. అదే కాకుండా ఇండస్ట్రీస్ రావాలి, ఎస్పెషలీ మంగళగిరి సైడ్ అటు సైడ్ మంచి ఐటీ ఇండస్ట్రీస్ రావాలని కూడా కోరుకుంటున్నారు. అది కూడా నాకు తెలిసి ఐటీ పరిస్థితుల్లో అవుతుంది. అదే కాకుండా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నీ వచ్చి ఉపాధి అనేది అన్ని విధాలుగా మన డిస్ట్రిక్ట్ డెవలప్ అవ్వాలి అనేది. ఇంకా వేరే ఉన్న
మెయిన్ బిజినెస్ సెంటర్స్ మనకు వచ్చేసి చుట్టుపక్కల ఉన్న బిజినెస్ సెంటర్స్ పోర్ట్లు కానీ నిజాంపట్నం కానీ బాపట్ల చీరాల ఏలూరు విజయవాడ వీటన్నిటి కూడా కనెక్టివిటీ రోడ్స్ మంచి అదేంటంటే సెంట్రల్ నుంచి మనము శాంక్షన్స్ తీసుకోవాలి మేడం ఆ హైవేస్ కానీ అవన్నీ సో అవన్నీ మనం తీసుకొచ్చి ఒక ప్రోగ్రెసివ్ బాట పట్టియాలని అంటే గుంటూరు హ్యాస్ టు బి ద మోస్ట్ స్మార్టెస్ట్ డిస్ట్రిక్ట్స్ అంటే స్మార్ట్ సిటీ లాగా అవ్వాలనేది నా విజన్. ఇప్పుడు ఎలాగో ఇవి డిస్కస్ చేశాం కాబట్టి ఇంకో విషయం చెప్పండి, నేను తర్వాత అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ ఏంటంటే గుంటూరు లేదా గుంటూరు పరిసర ప్రాంతాలకు లేదా గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు? ఎందుకంటే పూర్తి అవగాహన మీకు వచ్చి ఉండాలి, గత 6-7 నెలలుగా మీరు తిరుగుతూ ఉన్నారు గ్రౌండ్లో. సో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించగలిగారు అక్కడ? అంటే సమస్యల కంటే ఎక్కువ వాట్ దే వాంట్ అనేది వాళ్ళు అడుగుతున్నారు మేడం. ఎస్పెషల్లీ రూరల్ గోడౌన్స్ మోస్ట్లీ ప్యాడీ మనకి చిల్లీస్ అంటే అవి హార్వెస్ట్ చేసిన తర్వాత ఫర్ ఫ్యూ డేస్ కోల్డ్ స్టోరేజ్ కడుగుతున్నారు. కోల్డ్ స్టోరేజ్ కాదు నార్మల్ గోడౌన్స్ కూడా లేవా? అవి లేవా అండి? ఉన్నాయండి కొన్ని ఇంకా అడిషనల్ గా కావాలని కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే బాగుంటుందని సో అది మనం తీసుకురావడానికి ఒక ఫుడ్ పార్క్ లాగా అంటే డిఫరెంట్ అంటే మన వాల్యూ యాడెడ్ అంటే ఫుడ్ ఇండస్ట్రీలో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ తయారు చేసేటట్టు ఇండస్ట్రీస్ అది కాకుండా ఐటీ పరిశ్రమలు మంగళగిరి సైడ్ ఇట్లైనా విజయవాడ అనౌన్స్ అయింది. సో అది మంగళగిరి వరకు వస్తే బాగుంటుందని అంటే ఐటీ పరిశ్రమలు కూడా అంటే మన స్టేట్ బయటకు వెళ్ళకుండా అక్కడే ఉండేటట్టు కూడా అది కాకుండా తెనాలి సైడ్ అటు సైడ్ మాట్లాడినప్పుడు కొద్దిగా ఐఐటీలు కానీ మంచి ఇన్స్టిట్యూట్ వస్తే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఏమైనా వస్తే ఇంకా బాగుంటుందని సో ఎడ్యుకేషన్ పరంగా కూడా గుంటూరు చాలా ఉంటుంది కదండి. సో ఆ విధంగా కూడా అందరికీ అవి ఉన్నాయి కానీ మిగతా కొద్దిగా చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తాం. అంత పెద్ద సమస్యలు బాధపడి అంటూ ఏమి లేవు ఆనెస్ట్గా చెప్పాలంటే చిన్న చిన్నవి ఉన్నాయి. ప్రతి ఊరికి ఒక డిఫరెంట్ సమస్య ఉంది. అట్లా ఇది పర్టికులర్గా అందరికీ కలిపి ఒక సమస్య అనేది మేమైతే గుర్తించలేదు మేడం. సో ఐడెంటిఫికేషన్ అయితే అయిపోయింది కదా, వేటి మీద మనం దృష్టి సారించాలి. అవును మేడం, అదైతే 100% మంచి క్లారిటీతో ఉన్నాం. అంటే ఏ ఏరియాలో ఏం అవసరం ఉంది, వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పల్నాడు ఏరియా ఉంది, పల్నాడు ఏరియాలో కొద్దిగా వాటర్ ఇష్యూస్ అయి ఉన్నాయి. ఏది మనకి సాగర్ కెనాల్ది అవి కొద్దిగా అవి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి వడ్లకు కూడా కరెక్ట్ రేట్లు రాకపోవటము, గిట్టుబాటు ధర వస్తుంది కాకపోతే ఇంకా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేంటంటే మెయిన్ సీడ్ కంపెనీస్తో వాళ్ళకి డైరెక్ట్ టైఅప్ అయింది అనుకోండి. సో ఇట్ విల్ బి మచ్ మోర్ బెనిఫిషియల్ ఫర్ దెమ్. సో ఇట్లాంటి చిన్న చిన్న ఏరియా వైజ్ అంటే ప్రాబ్లమ్స్ అని కాదు, వాట్ కెన్ బి బెటర్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ చాలా మంది చెప్పడం కూడా జరిగింది. చిన్న చిన్న ఇష్యూస్ అండి ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా సార్ట్ అవుట్ చేయదగ్గవే అంటే గోయింగ్ ఫార్వర్డ్ అన్ని ప్రోగ్రెసివ్ అంటే కన్స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ అని కూడా కాదు, కన్స్ట్రక్టివ్ గా మనం ఎట్లా ముందుకెళ్ళొచ్చు అనేది వాళ్ళు మనకి ఇస్తున్న అడ్వైస్.